ఆ మాటను నిలబెట్టాలని చెప్పి మీరు కోరుతున్నారు అంతే తప్ప వేరే ఏం కోరట్లేదు. హామీలే కదా, ఉచితంగా చెప్పొచ్చు, దానికి ఏం ఖర్చు కాదు కదా అని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ హామీలు నెరవేర్చమంటే మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడతాం. వాస్తవానికి అందులో పెద్ద ఇబ్బంది పడేటువంటి అంశాలు కూడా ఏం లేవు. గ్రూప్ 2 పోస్ట్ పెంచమంటున్నారు, గ్రూప్ 3 పోస్ట్ పెంచమంటున్నారు, గ్రూప్ 1:100 చేయమంటున్నారు. డిఎస్సి పోస్టులను మెగా డిఎస్సిగా 25,000 పోస్టులు ఇప్పుడు 40,000 ఉన్నాయని చాలా మంది నాతో మన వాళ్ళే చెప్తున్నారు. కనీసం 25,000 వేయమని చెప్తున్నారు. జియో 46 రద్దు చేయమంటున్నారు. ఇంతే కదా, పెద్ద ఏం లేదు. కానీ దాన్ని కూడా ఇదేదో పెద్ద అంశంగా వాళ్ళు చిత్రీకరించి దాన్ని ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. తిరుగుబాటు, తెగింపు, త్యాగం అనేది ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉంది. మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉంది. కానీ దాన్ని లాఠీలతోని, బారికేడ్లతోని, ముళ్ళ కంచెలతోని, పోలీస్ పహారాలతోని, వాళ్ళ తుపాకులతోని ఈరోజు అణచివేయాలని చూస్తే ఊరుకునేటువంటి సమాజం తెలంగాణ సమాజం కాదు. తప్పకుండా తిరుగుబాటు వస్తుంది, తిరగబడతాం 100%. ఆ తిరుగుబాటు అంటే ఏందో ఈరోజు స్వయంగా అందరం కూడా చూసినాము. ఇక్కడెక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే అక్కడ బొల్లారం కాదు, టీఎస్పీఎస్సీ దాటినాక మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వరకు మొత్తం వరుసగా వ్యాన్లు పెట్టింది. అంటే ఎందుకు ఇంత అబద్ధతాభావం? 6 నెలలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి. 6 నెలల్లోనే ఈరోజు మొత్తం వరుసగా ఒక 100 వ్యాన్లను పెట్టి, పోలీసు మొత్తం 1000 మంది పోలీసులను పెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, బారికేడ్లతో మీరు టీఎస్పీఎస్సీని కాపాడుతున్నారంటే దేనికి సంకేతం అది? అంటే పూర్తి అభద్రతా భావం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఒక మంత్రి వచ్చి స్వయంగా ప్రకటించవచ్చు కదా, మేము క్యాలెండర్ ఇస్తాము, మేము గ్రూప్ 2 ఇస్తాము, గ్రూప్ 3 ఇస్తామని దాంట్లో భయం ఏంది? అంటే మీలో చిత్తశుద్ధి లేదు, మీకు ప్రణాళిక లేదు, ఏం లేదు. జాబ్ క్యాలెండర్ అంటే ఢిల్లీ ప్రణాళికలు, ఢిల్లీ టూర్లు, లేకపోతే ఎన్నికల సమావేశాలు, పార్టీ పంచాయతీలు, పదవుల పంపకాలు, ఇది అనుకుంటాను వాళ్ళు క్యాలెండర్ అంటే. క్యాలెండర్ అంటే గ్రూప్ 2 ఎప్పుడు ఇస్తారు, గ్రూప్ 3 ఎప్పుడు ఇస్తారు, గ్రూప్ 4 ఎప్పుడు ఇస్తారు, దీన్ని స్పష్టత ఇవ్వమని మాత్రమే కదా మనం అడిగేది. దీంట్లో ఇబ్బంది ఏంది? కాబట్టి 100% రాజకీయాలకు అతీతంగా మీ పోరాటానికి నైతికంగా అదర్వైజ్ ఆల్సో మీ మద్దతుగా నిలుస్తాం, 100% నిలుస్తాం.